నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం 4 రాష్ట్రాలు అట్లాగే పుదుచ్చేరి, యూటీ వీటి ప్రకారం చూస్తే చాలా క్లియర్‌గా కనబడుతోంది ఎన్‌డీఏ స్వీపింగ్ అని. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అందరూ ఏదో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ చూస్తున్నట్టుగా బెంగాల్ మీద అందరూ కూడా ఎక్కువ ఫోకస్, భారతదేశం మొత్తం కూడా టీవీలకు అతుక్కుపోయారంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే బెంగాల్ మీద అంత దృష్టి ఉంది. బెంగాల్లో నేను జనవరి నుంచి చెప్తున్నట్టుగానే నా నెంబర్ మీద ఉన్న బీజేపీ గెలవబోతోంది బెంగాల్లో. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ లెక్కలు పూర్తయినాయి. దాదాపు 3 లక్షల దాకా 2 లక్షల చిల్లర వరకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిచ్చారు. ఆ ట్రెండ్స్ ప్రకారం చెప్పొచ్చు మనం. అది ఆ నెంబర్ కూడా ఒక ఎగ్జిట్ పోల్ సంకేతం కింద తీసుకోవచ్చు అన్ని లక్షల ఓట్లు అంటే. దాని ప్రకారం బీజేపీ బెంగాల్లో గెలవబోతోంది. అట్లాగే అస్సాంలో హిమంత హ్యాట్రిక్, మళ్ళీ అక్కడ బీజేపీ లేదా ఎన్డీఏ అస్సాంలో గెలుస్తుంది. పుదుచ్చేరిలో కూడా స్వీప్ చేస్తుంది. కేరళ మాత్రం కాంగ్రెస్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ముందంజలో ఉంది. అందరికీ షాకింగు, సర్ప్రైజింగు తమిళనాడు హంగు వైపు వెళ్తోంది. టీవీకే విజయ్ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ముందంజలో ఉన్నాడు. నేను అంతకుముందు 2 వీడియోస్ విజయ్ సంచలనం, విజయ్ ముందంజ అంటే ఎందుకో నా సబ్స్క్రైబర్స్కి రుచించినట్లేదు, నెగిటివ్గా పెట్టారు. అందుకే తమిళనాడు మీద ఆపేశాను. కానీ ప్రస్తుతానికి తమిళనాడులో విజయ్ ముందంజలో ఉన్నాడు. చూడాలి అన్న డిఎంకేతో కలుస్తాడా, డిఎంకేతో కలుస్తాడు. ఏదైనా కూడా కాంగ్రెస్ కూటమికి పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. వెస్ట్ బెంగాల్లో మమతా ఓడిపోవటం టీఎంసీ, తమిళనాడులో డిఎంకే కూటమి ఓడిపోవటం, ఈ అస్సాంలో ఘోర చావు దెబ్బ, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి పెద్ద దెబ్బ. కొద్దిగా ఆక్సిజన్ కేరళ అందించింది, కానీ అది కూడా ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.